ఈ వీడియో మెయిన్‌లీ ఫెయిల్ అయిపోతాం, కెమిస్ట్రీ ఫెయిల్ అయిపోతాం అనుకునే వాళ్ళ కోసం చేస్తున్నా. అస్సలు నువ్వేం భయపడకు. నేను చెప్పినట్టు చదువు. ఫెయిల్ అనే ఆలోచనే ఉండదు. మెయిన్‌లీ మంచి మార్క్స్ కూడా వస్తాయి. ఓకేనా? ఏమీ లేదురా మొత్తం మనకి టోటల్ 13 చాప్టర్స్ ఉంటాయి. అన్ని చాప్టర్స్ అయితే నువ్వు చదవకు. జస్ట్ 6 చాప్టర్స్ చదువు చాలు. 6 చాప్టర్స్ చదివితే నియర్లీ 40 మార్క్స్ పైనే వస్తాయి. ఓకేనా? నువ్వు ఫెయిల్ అనే ఆలోచనే వద్దు. ఓకేనా? ఈజీగా స్కోర్ రప్పించొచ్చు కెమిస్ట్రీలో. ఈ ఈ ఈ నీకొక చిన్న ఇన్ఫర్మేషన్. 8 మార్క్స్‌లోకి వచ్చేటప్పటికి 2 లెసన్సే ఉన్నాయి. ఏంటేంటది? అటామిక్ స్ట్రక్చర్‌లోంచి ఒక 8 మార్క్స్ అడుగుతాడు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఒక 8 మార్క్స్ అడుగుతాడు. బోర్స్ థియరీ, క్వాంటం నంబర్స్ ఈ రెండిట్లోంచి ఒకటి పక్కా. అయనైజేషన్ ఎనర్జీ, పీరియాడిక్ ప్రాపర్టీస్, ఎస్‌పీడీఎఫ్ ఈ మూడిటిలోంచి ఒకటి పక్కా. సో ఈ 5 క్వెషన్స్‌ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. 8 మార్క్స్ వీడియో లైవ్‌కొస్తాను. అప్పుడు ఈజీగా నేర్పిస్తాను. ఓకేనా? నువ్వు ఏమీ భయపడకు. ఏమీ కంగారు లేదు. అలా వీడియోలో నేను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినట్టు నువ్వు నేర్చేసుకుంది గాని. ఓకే. సో 8 మార్క్స్ అయితే కవర్ అయిపోయినాయి. సో టోటల్ ఎక్కడికన్ని 16 మార్క్స్ వచ్చేసినాయి. 16 మార్క్స్ కవర్ అయిపోయినాయి. సో తర్వాత ఏం చదవాలి అంటే కెమికల్ బాండింగ్‌లోంచి చదువురా. కెమికల్ బాండింగ్ లెసన్ ఎందుకు చదవమంటున్నానంటే, ఈ కెమికల్ బాండింగ్ నుంచి 2 4 మార్క్స్ క్వెషన్స్ అడుగుతున్నాడు. సో 2 4 మార్క్స్ క్వెషన్స్ అడుగుతున్నాడు కాబట్టి ముందు అది చదువుకున్నావనుకో ఈజీగా స్కోర్ వచ్చేస్తదనమాట. సో 4 మార్క్స్ మొత్తం అన్నీ చదవడం కన్నా కెమికల్ బాండింగ్‌లో 2 అడిగేస్తాడు. ఓ 5, 6 క్వెషన్‌లు ఉన్నాయనుకో, ఐదిట్లోంచి 2 వచ్చేస్తున్నాయంటే నువ్వు చదివేస్తావు కదా! సేమ్ అలాగే. సో 2 కెమికల్ బాండింగ్ చదివి, కెమికల్ బాండింగ్ నుంచి చదివేసావనుకో నియర్లీ 4+4 అంటే 8 మార్క్స్ కవర్ అయిపోతాయి. సో ఇక్కడికి 24 మార్క్స్ వచ్చేసినాయి. తర్వాత నువ్వు చదవాలి అనుకున్నావనుకోరా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్‌లో చదువుకోవచ్చు, స్టాచియోమెట్రీ చదవచ్చు, ఈక్విలిబ్రియం చదవచ్చు. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్‌లోంచి ఏం అడుగుతున్నాడు సార్? డిడక్షన్స్ అడుగుతున్నాడు. డిడక్షన్స్ బాయిల్స్ లా, చార్లెస్ లా ఉన్నాయి కదా! అవి డిడక్షన్స్ లేకపోతే గ్రామ్స్ లాంటివి ఏంటి అలాంటి సింపుల్‌గానే నేను నేర్చుకుందాం. ఓకేనా? స్టాకియోమెట్రీలోంచి ఏం అడుగుతాడు? రిడాక్స్ రియాక్షన్స్ అడుగుతాడురా. రిడాక్స్ రియాక్షన్స్ మిస్ అయితేనమ్మా మనకి బాక్సులు రిలేటెడ్‌లో ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా బాక్సులు ఉంటాయి కదా! ఆ బాక్సులు రిలేటెడ్‌లో అడుగుతున్నాడు. సార్ రిడాక్స్ రియాక్షన్స్ కష్టంగా ఉంటుంది సార్ మాకు. రిడాక్స్ రియాక్షన్స్ ట్రిక్ బేస్ చేసి నేర్పిస్తాను. ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఓకేనా? రిడాక్స్ రియాక్షన్స్ ట్రిక్ బేస్ చేసి నేర్పించొచ్చు. సో ట్రిక్ బేస్ చేసి నేర్చుకుందాం రిడాక్స్ రియాక్షన్స్. సో ఎటువంటి కంగారు పడకు. దీనిలో డిడక్షన్స్ గట్రా జాగ్రత్తగా నేర్చుకో సరిపోతది. మాక్సిమం డిడక్షన్సే ఫోకస్ చేస్తున్నాడు. సో ఈసారి కూడా మిమ్మల్ని డిడక్షన్స్ అడగవచ్చు. అడుగుతాడని చెప్పట్లా. అడగవచ్చు. ఓకేనా? సో దాంతో పాటు రిమైనింగ్ క్వెషన్స్ కూడా లిక్కయి. అండ్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేటప్పటికి ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తున్నాడు సార్? లీ చాట్లర్స్ ప్రిన్సిపల్ మీద, అమోనియా ప్రిపరేషన్ మీద, కాంజుగేట్ యాసిడ్ బేస్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాడు. అండ్ 2 మార్క్స్ కూడా ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క 2 మార్క్ అడుగుతున్నాడు. సో టోటల్ ఈ 6 లెసన్స్ కంప్లీట్‌గా నేర్చుకుంటే, పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే నీకు 40+ మార్క్స్ అయితే పక్కాగా వస్తాయి. ఓకేనా? సో 40+ మార్క్స్ ఈ 6 లెసన్స్ చదివితే సరిపోతది. క్లియర్ కదా? సో ఎగ్జామ్ గురించి ఎటువంటి టెన్షన్ పడకు. ఎటువంటి టెన్షన్ పడకుండా నేర్చుకోవడం స్టార్ట్ చేసి. నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా 1/1 అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి. మంచి స్కోర్ అయితే పక్కాగా నీకు కూడా వస్తది. ఎటువంటి టెన్షన్ పడకు. నేర్చుకోవడం అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయి. ఓకేనా? సో స్టార్ట్ చేయి. ఏదైనా డౌట్ ఉంటే లైవ్‌లో అవైలబుల్‌గా ఉంటాను. ఖచ్చితంగా వచ్చి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నువ్వు లైవ్‌లో అడుగు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. ఓకేనా? ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నేను నీకు లైవ్‌లో అవైలబుల్‌గా ఉంటాను. ఎటువంటి టెన్షను పడకండి. ఓకేనా? సో ఎగ్జామ్ మంచిగా రాయాలి. మంచి స్కోర్ రావాలి. ఆల్ ది బెస్ట్.